హలో ఆల్, వెల్కమ్ టు మనీ మేనిఫెస్టేషన్ విత్ కల్పన. ఈరోజు టాపిక్ ఏంటంటే రియల్ ఎస్టేట్ గురించి అఫర్మేషన్. ఒక అన్న యూట్యూబ్ లో కామెంట్ చేశారు, రియల్ ఎస్టేట్ వ్యాపారం గురించి అఫర్మేషన్ చెప్పండి అని. ఆ అన్న కోసం అనే కాదు, అన్న కోసం అయితే నేను సపరేట్ గా వాట్సాప్ గ్రూప్ లో తనకు అఫర్మేషన్ చెప్పేదాన్ని. ఇంకా ఎవరికైనా యూజ్ అవుతుంది రియల్ ఎస్టేట్ లో ప్రాఫిట్స్, వాళ్ళ ల్యాండ్స్, వాళ్ళ ఫ్లాట్స్ సేల్ చేసుకోవాలనుకునే వాళ్ళు, ఎక్కువ మనీ అచీవ్ చేయాలనుకునే వాళ్ళు, వాళ్ళ కోసం ఈ అఫర్మేషన్స్ యూజ్ అవుతాయి అనేసి వీడియో చేసి పెడుతున్నాను. థ్యాంక్ యూ. వీడియో కంటిన్యూ చేద్దాం. వీడియో చివరి వరకు చూడండి. ఇంకా ఎవరైనా మేము పర్సనల్ గా చేసుకోగలుగుతాము అఫర్మేషన్ చెప్పండి మేడం అంటే కామెంట్ చేయండి. మీకు ఎలాంటి అఫర్మేషన్ కావాలో, మీరు దేనిలో సక్సెస్ అవ్వాలనుకుంటున్నారో అఫర్మేషన్ చెప్తాను, ఎలా చేసుకోవాలో ప్రాసెస్ చెప్తాను, చేసుకోండి. ఓకే. మేనిఫెస్టేషన్ వర్క్ అవ్వాలి అంటే ఫీల్ అవ్వాలి ఫస్ట్. ఇది సక్సెస్ అవుతుంది, మేనిఫెస్టేషన్ నాకు వర్క్ అవుతుంది, బిలీవ్ చేయాలి. మన సబ్ కాన్షియస్ మైండ్ లో ఉండే బ్లాక్స్ అనేవి రిమూవ్ అవ్వాలి. మనం అచీవ్ చేయగలము అనే పాజిటివిటీ ఏదైతే ఉంటుందో, ఈ ఫ్రీక్వెన్సీ మనల్ని యూనివర్స్ నుంచి మనకు కావాల్సింది తొందరగా అట్రాక్ట్ చేసుకోవడానికి మనకు సహాయం చేస్తుంది. ఓకే. గ్రాటిట్యూడ్ తో బిలీవ్ చేయండి, ఫీల్ అవ్వండి. ఇది సక్సెస్ అవుతుంది, మేనిఫెస్టేషన్ వర్క్ అవుతుంది, నేను నాకు కావాల్సింది అచీవ్ చేస్తాను అని ఫీల్ అవ్వండి. ఓకే. రియల్ ఎస్టేట్ గురించి 3 అఫర్మేషన్స్ రెడీ చేశాను. మీరు అడిగారు కాబట్టి పర్టికులర్ గా డిజైన్ చేశాను. ఓన్లీ ఫర్ ల్యాండ్స్ అండ్ ఫ్లాట్స్ కోసమే అఫర్మేషన్స్ అనేవి డిజైన్ చేశాను. ముందుగా ఒక ఎమోషన్ ని స్ట్రాంగ్ గా మన మైండ్ నుంచి మన సబ్ కాన్షియస్ మైండ్ కి మనము ఆ సిగ్నల్ అనేది పంపించాలన్నమాట. స్ట్రాంగ్ ఎమోషన్ ని బిల్డ్ చేసుకోవాలి మన ఓన్ గా. అది ఎలా అంటే దానికంటూ ఒక అఫర్మేషన్ ఉంటుంది, చెప్తాను. ఓకే అన్న, నోట్ చేసుకోండి. మీకోసం నేను ప్రిపేర్ చేశాను. ఓకే, చెప్తాను. ఎమోషనల్ పవర్ ని మన సబ్ కాన్షియస్ మైండ్ కి మనం స్ట్రాంగ్ గా ఆ ఫ్రీక్వెన్సీ ఏదైతే ఉంటుందో మన మైండ్ లో నెగిటివిటీ ఉంటుంది కదా, ఇది అవుతుందో లేదో ఇలాంటివి సందేహాలన్నీ తొలగిపోయి